మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. వెల్కమ్ టు మేఘ్నా టీవీ. మన ముందు ఉన్నారు రాంపా గారు. రాంపా గారు అద్భుతమైన రచయిత, కార్టూనిస్ట్. ఒకటి కాదు, ఆయన సవ్యసాచి అంటారే అలా. సినిమా నటులు, కొన్ని వందల ప్రోగ్రాములు ప్రయోక్త సక్సెస్ఫుల్గా నిర్వహించిన సామర్థ్యం గలవారు. అనేక మంది మహామహా విశ్వనాథ్ గారు, జంధ్యాల గారు, బాపు గారు, ఇలా తనికెళ్ళ భరణి గారు, ఇలా చాలామంది ఉద్దండులకు సన్నిహితులు. అమెరికాలో హరికథ చెప్పి అక్కడ వాళ్ళ ప్రశంసలు పొంది నరసింహస్వామి మీద ఆయన హరికథ చెప్తారు. ఆయన హరికథ చాలా ప్రాశస్త్యం పొందింది. ఇంకా ఎన్నైనా చెప్పొచ్చు ఆయన గురించి. ఇప్పుడు రాంపా గారితో మనం కాసేపు మాట్లాడుకుందాం. నమస్తే రాంపా గారు. అయ్యా నమస్కారం అండి. జిఆర్ మహర్షి గారు ఎలా ఉన్నారు? బాగున్నాండి సంతోషం. ఇప్పుడు నాకు 73 ఏళ్ళు, అయినా యాక్టివ్గా ఉన్నాను. అదే తెలుస్తుంది, యాక్టివ్గా ఉన్నారు. మీరు నిత్య ఊకులు కదా, ఆల్వేస్ మైండ్ హార్ట్లో యువకులే కదా మీరు. హార్ట్ ఎట్ యూత్. ఇన్ని పుస్తకాలు, దాదాపు 20 పుస్తకాలు పైన రాసినట్టున్నారు. ఇంగ్లీష్లో కూడా రాసినట్టున్నారు. 24 పుస్తకాలు అండి. ఇంగ్లీష్ బుక్. మెయిన్ కామెడీ మెయిన్ అండి. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఎ క్రానిక్ డిసీజ్, లాఫ్టర్ ద బెస్ట్ మెడిసిన్ వితౌట్ అన్ ఎక్స్పైరీ డేట్. అదొక్కటి నమ్ముతాను నేను. అందుకని నిరంతరం హాయిగా హాస్యం పండిస్తూ ఉంటాం. హాస్య వితరణ. మీరు బాగా సన్నిహితులుగా ఉన్న వాళ్ళు కూడా హాస్యాన్ని ఇష్టపడే వాళ్ళే కదా. జంధ్యాల గారు, బాపు గారు, వాళ్ళు సినిమాలు యాక్ట్ చేశారు కదా మీరు సుమారుగా అన్ని. ఒక బాపు గారి మిస్టర్ పెళ్ళాం సినిమా అండి ఫస్ట్. అది ఎంత అనుకోకుండా అట్లా సాగింది. అది శంకు గారు పరిచయం చేశారు బాపు గారికి. కెమెరా ఆర్కే రాజు గారు 6 అడుగులు ఎత్తు, రాజు గారు అంత ఎత్తు కెమెరామెన్. పక్కన బాపు గారు హైట్ తక్కువ ఉన్న, కళలో అంత ఎత్తు కదా. వాళ్ళ ముందుకు సడన్గా నన్ను తీసుకెళ్ళారు, రెడీ సెట్ చేసి ఫ్రేమ్. యూరోప్లో కేవీ రావు గారు అండ్ అబ్బాయి బాగా చెప్తున్నాడు, డైలాగ్స్ బాగా చెప్తున్నాడు. వెళ్ళాం. బాపు గారు ఎంత విశేషం అంటే ఆ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ హార్ట్ ఫస్ట్, టచింగ్ ది హార్ట్. ఆయన ఫస్ట్ నన్ను నిజంగా ఇట్లా టచ్ చేసి, రాంపా గారు మీరు ఇలా నవ్వుతూ చెప్పండి అన్నాడు. ఇలా వేలు చూపించాడు. అసలు ఎంత వెంటనే మనం పడిపోయింది, భయం అంతా పడిపోయింది అనమాట. ఆయన ట్యూన్లోకి వెళ్ళిపోయాను. ఇక వెళ్ళిన తర్వాత చెప్పిన డైలాగు, భరణి గారు, రాజన్ ప్రసాద్ గారు సీరియస్గా ఉంటారు అక్కడ ఇన్సిడెంట్లో. నేను నవ్వుతూ వచ్చి యాక్టివ్గా చెప్పాలి, ఇంట్లో టీవీ పెట్టి వచ్చాను సార్ అని. బాగా చెప్తున్నాను, బాగా వచ్చింది ఫస్ట్ టేక్లోనే. మధ్యలో భరణి గారు వాళ్ళని చూసారు, అక్కడ సీరియస్గా ఉన్నారు. వెంటనే కట్. వాళ్ళిద్దరు చెప్పారు వెంటనే, మీరు బాగా చేస్తున్నారు, ఇది సీన్లో మా కోపం సీరియస్, మిమ్మల్ని చూసి కాదు కోపం అనుకుంటే ఇద్దరు అన్నారు అనమాట. ఇంకా ధైర్యం వచ్చింది, నెక్స్ట్ ఓకే అయిపోయిందండి. అట్లా బాపు గారు ఎక్స్ట్రాక్షన్ అది ఏమిటి టాలెంట్, డైరెక్షన్ టాలెంట్ అంటే ఆయన ఎక్కువ మాట్లాడరు కదా, క్లుప్తంగా మాట్లాడి ఒక సామెతలాగా మాట్లాడతారు. దాన్ని విడదీస్తే పుస్తకం కాదా ఎన్నో అవుతుంది అనమాట. అదండి. జంధ్యాల గారితో మీ అనుభవం చెప్పండి. ఇక జంధ్యాల గారు అయితే అండి, ఆది విష్ణు గారి ద్వారా జంధ్యాల పరిచయం. పక్కన పెట్టి ఆయన చూడగానే, ఫస్ట్ నన్ను చూడగానే మీ ఫ్రెండ్ బాగా నచ్చాడే నాకు అన్నాడు ఆయన. ఆ నచ్చాడు ఆయన అప్పుడన్నమాట. ఆ తర్వాత దాని మించి ఆయన దిగలే, స్నేహంగానే ఉన్నాడు. పెద్ద వాళ్ళు వచ్చి కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం అటువంటి వాళ్ళు అయితే ఆయనకు పాదబంధం చేస్తుంటే నేను అవన్నీ ఇదే గొప్పవాడిని అనుకుని నేను కూడా చేయకపోతే ఆయన మధ్యలో నన్ను దగ్గర తీసుకొని, యు ఆర్ మై ఫ్రెండ్, దట్స్ ఆల్, దేర్ ఎండ్స్ అన్నాడు ఆయన. అది ఆయన స్నేహానికి ఇచ్చిన విలువ. అందుకని నేను ఆ స్నేహపరిచయంలో 15 ఏళ్ళ ఫ్రెండ్షిప్లో కూడా ఎప్పుడు కూడా నేను ఇది నాకు కావాలని పడలేదు. ఆయన చనిపోయినప్పుడు శ్మశాన వాటికలో, పంజాగుట్ట వాటికలో అంతా సైలెంట్గా ఉంది. అందరూ వచ్చారు. బాలు గారు, జొన్నమిత్తుల, వేటూరి, సినిమా క్రీమ్ అంతా వచ్చింది. సరిగ్గా తలకి ఆ నిప్పు పెడుతుంటే నాకెందుకు ఆ పక్కన నాకు ఏడుస్తున్నాను ఒక మాట వచ్చింది నోటికి. అదేంటంటే మీకు ఇప్పుడు వినిపించాలి, ఎందుకంటే అది నాకు వచ్చింది, గుండెలోంచి వచ్చిన మాటలే కాబట్టి. హవ్యవాహనునికి హాస్యవాహనమా, స్నేహంలో తీపే మాకు నీ శేషమా, జంధ్యాల సైలెన్స్ మొత్తం బ్రేక్ అవుతుంది. అందరు చప్పట్లు కొట్టారు.
అప్పుడు కాదంబరి కిరణ్ కుమార్ ఏమనంటే ఇది జంజాల్ గారి కోరిక, ఏ కళాకారుడైనా కరతాళ ధ్వనుల మధ్య ఆఖరి శ్వాస విడవాలని కోరుకుంటాడు, ఆయన కోరిక తీర్చే ఉన్నాడు. నేను కూడా సంతోషపడ్డా. ఒక ఇన్నాళ్ళ నీళ్ళ స్నేహానికి నేను ఇది ఇచ్చానా అనుకున్న ఆనందపడ్డాను, ఆత్మానందం. అట్లా జంజాల్ గారితో ఆ పరిచయం అలా ముగిసింది. ఈ మధ్యలో అనుభవాలు ఉన్నాయి, సరదాగా అయితే చెప్పుకోవడం అనుకోండి. జంజాల్ గారితో ఒకసారి జంజాల్ గారి ఇంటికి వెళితే ఆయన బ్రీఫ్ కేస్తుంత ప్రయాణానికి సిద్ధమయ్యాడు. సార్ అది అడగకూడదు కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడిగా. ఖమ్మం వెళ్తున్నా అన్నాడు. అయ్యో నేను ఖమ్మంలో చదువుకున్నానండి, నా అల్లరి అంతా అక్కడే, నా క్రికెట్ చేస్తూ డ్రామాలు ఇటాలన్నీ అక్కడే. అయితే రండి మరి పక్కన సీటు ఖాళీగా ఉంది, వినపడ విజయరాం రావట్లేదని వెళ్ళాను. కాజీపేట దగ్గరకు వచ్చే సమయానికి రాంపా గారు ఇప్పుడు కాజీపేట వస్తుంది, కాజీపేటలో ఒక 15 నిమిషాలు ట్రైన్ అవుతుంది, మీరు తీసుకెళ్ళి దగ్గరలో ఏది కనపడుతుంది అది, ఎందుకంటే నీ విషయం తీసుకురాలే, ఏది దొరికితే అది పట్టుకురాడు అన్నాను. తెలుసుగా పట్టుకురాండి అంటే ఏంటో అన్నదిగా జిన్ను దొరికింది, పట్టుకొచ్చాం. సరే సెట్ చేసాం, గ్లాస్ చెరొక పెగ్గు తాగానే సార్ మీ పేరు మారిందండి అన్న. ఏమిటన్నాడు. జింధ్యాల అయిందన్న. ఆయన ఏంటంటే ఇందుకే నేను పక్కన తెచ్చేదాన్ని. ఆ తర్వాత ఖమ్మం వెళ్ళటం, ఖమ్మంలో అక్కడ ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, అపారవరం కలెక్టర్, ఎస్పీ వాళ్ళిద్దరూ, ఎస్పీ కలెక్టర్ వాళ్ళు సన్మానం చేశారు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు, మర్యాద చేశారు. అక్కడ నా ఖమ్మం వేదికను జంజాల్ గారు మీ ఖమ్మంగా మీరు ముందు మాట్లాడి అన్నాడు. మా ఖమ్మం సకల కళారాధనల గుమ్మం, స్వాభిమానం ఎవరికి అమ్మం, ఇప్పుడు జంధ్యాల రాకతో మా ఖమ్మం హాస్య బ్రహ్మం అని మొదలుపెట్టి 4 చప్పట్లు తినేసి ఆర్మ వాక్యాలు పలికాము. అలా జాగింది జంజాల్ గారితో ఇన్సిడెంట్స్. అలా ఆయన మామూలుగానే జోవియల్గా ఉండేవాళ్ళ. సినిమాల్లో ఆయన హాస్యంలో ఆయన నంబర్ 1 కదా. నెంబర్ 1. ఆయన జోక్ షోను సీరియల్ చేస్తే ఒక 1500 జోకులు నేను కలెక్ట్ చేసి నా స్టైల్లో రీరైట్ చేస్తున్న తర్వాత ఆయన 1000 జోకులు ఆయన కరెక్ట్ చేసి అక్కడక్కడ మొదలుపెట్టి జోక్ షోని జమునీకి సీరియల్ తీసేవాడి. రచనా సహకారం రాంపా అని ఆయన పేరుతో మర్యాద ఇచ్చాడు. ఆ తర్వాత రకరకాల ఒకటండి నాకు అనుభవం ఏంటంటే, మనం ఒక పెద్ద మనిషి పాపులర్ ప్రముఖుడు దగ్గరగా మనం వెళితే సన్నిహితంగా మనల్ని చూసి లాగిపడేద్దాం చూసి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అది కామన్. అది ఎందుకు జరుగుతుందో తెలియదు. అందుకే కళాకారుడి జీవితం ఎప్పుడు కూడా ఒక కబడ్డీ ఆట లాంటిది. మనం లైన్ అందుకోవాలి, శ్వాస బిగబట్టాలి, లైన్ అందుకుంటే 4 పాయింట్లు వస్తాయి. ఇక్కడ లైన్ అందుకోవాలి, లైన్ నిలబెట్టుకోవాలి కళాకారుడు ఎవరైనా సరే. మరి బిగినించి మొదలయ్యే వాళ్ళకి ఈ తప్పది ఇది. అది ఒకసారి నేను ఒక సినిమా, దాని పేరు గుర్తురావట్లే కానీ, ప్రకాష్ రాజ్ గారు జయసుధ ఇద్దరు బయట కూర్చుని ఉన్నారు, పక్కన కుర్చీలు ఉన్నాయి. నేను కూడా వెళ్ళి క్యాజువల్ పక్కన కూర్చున్నా, జోకులు వేస్తున్నారు, నవ్వుతున్నారు, వాళ్ళు నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇది బాగుంది, ఇది కనెక్టివిటీ బాగానే ఉంది ఉంటే మధ్యలో ఒక అతను వచ్చి ఏంటి మీరు వీళ్ళ పక్కన కూర్చున్నారేంటి రండి అన్నాడు. ప్రకాష్ గారు పిలిచి ఆయన అరిచాడమ్మ. ఎవరు అనుకున్నా ఆయన అరిస్తే 4 గరుచుకొని వెళ్ళిపోయాడు. ఇన్సిడెంట్స్ అలా ఉంటాయండి. అది అవమానాలు ఊరికే ఉత్తి పుణ్యానికి ఎందుకో ఏమిటో తెలియదు. మధ్యలో వాళ్ళకి సమస్యలు. మధ్యలో వాళ్ళు ప్రకాష్ రాజు గారు చాలా గౌరవంగా ఉన్నారు, చాలా గౌరవంగా. అసలు ఆయన ఎత్తికి ఆయన ఎట్లాంటి, ఎందుకంటే అంత హైట్లో ఉన్న సంస్కారం కూడా అలా పెరిగి బేస్ మర్చిపోకుండా ఉండేటువంటి వాళ్ళలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారండి. ఈ డ్రీమ్ మర్చెంట్స్ యమునా కిషోర్ జగదీష్ గారు ఒక సందర్భంలో త్రిబుల్-X యాడ్కి రాంపా గారు చిన్న వేషం ఉంది రండి అన్నారు. వెళ్ళాను. అక్కడ క్రేన్ గిన్ని 1000 మంది సబ్ ఆర్టిస్టులు అంతా ఉన్నారు, హడాబడిగా ఉంది. అంతా సెట్ అయిన తర్వాత అప్పుడు చెప్పారు యమునా కిషోర్ గారు, ఏమంటే ఈ యాడ్కి నేను కాదు డైరెక్టర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ అని. అబ్బో అనుకున్నాను. ఫోన్లో ఆయన డైరెక్షన్లో కొద్దిగానే కలుగుతానని ఒక ఆనందం కలిగింది. ఆయన అలా వస్తూనే ఇక్కడ కిషోర్ జగదీషుడు ఎంత ఉన్నారు, ఆయన వస్తూనే రాంపా గారు నమస్కారం బాగున్నారు అన్నాడు. నేను షాక్ అయిపోయినా, వీళ్ళు షాక్ అయిపోయారు అని. ఆయన ఇంకా ఏమన్నాడు, ఆయన రాంపా గారు నాకు తెలుసు, నేను రాంపా గారికి తెలియదు అన్నాడు. ఎంత ట్రాన్స్పరెంట్గా ఎవరు చెప్పరండి. ఎలా తెలుసు మీరు ఆయనకి? అయితే నేను కృష్ణదేవరాయ నగర్లో ఉన్నప్పుడు ఈ గౌతమ్ రాజు వాడు కాస్త ఈ డ్రామాలు వాడు తిరుగుతూ ఒకరోజు ఆయన చెప్పాడు. అది ఒకరోజు బయట వర్షం పడుతున్నాం, మనం గంటసేపు మాట్లాడుతూ కూర్చున్నాం గౌతమ్ రాజు ఇంట్లో అనుకుంటాం. అప్పుడు ఆయన బక్కగా ఉండేవాడు, గడ్డలు లేదండి, అందుకని మీరు నన్ను గుర్తుపట్టే అవకాశం లేదని అన్నాడు. అబ్సల్యూట్గా నాకు ఆ తర్వాత ఒక పుస్తకం, నేను ఇది సరదా సంభాషణలన్నీ ఈ ఇన్సిడెంట్ రాస్తూ ఈ బుక్ని ఆయనకి అంకితం చేశాను అనమాట. శ్రీనివాస్ గారికి, త్రివిక్రమ్ గారు. సరే వెళ్ళి పర్సనల్గా వెళ్ళి ఇచ్చే చనువు తీసుకుని, ఎందుకంటే అది అతిగా అనిపించింది నాకు. అది మనకు కృతజ్ఞతగా మన ప్రేమగా మనం చెప్పాం అంతే.
వెళ్ళి నేను చెప్పాను మీ గురించి రాశాను అని చెప్పేది కాదు. కానీ ఇది రాయటం అనేది ఆయన తగ్గించినట్టుందా అని అనుకోలేదు మనసులో, కానీ గౌరవం, నా గౌరవం అలా చూపించాను. ఇది ఆర్కే లక్ష్మణ్ గారిది శంకు గారితో ఒకసారి ఒక ఎమినెంట్ కార్టూనిస్ట్ ఆఫ్ ఇండియా అని శంకు ఒక 13 ఎపిసోడ్లు తీశాడు. దానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాను అనమాట. ఆర్కే లక్ష్మణ్ గారు చూడగానే నేను కాళ్ళకి నమస్కరించిపోయాను. వాట్ ఇస్ దిస్, ఐ హేట్ ఇట్ అన్నాడు. ఐ లైక్ ఇట్ అన్నాను. అంతే అనగానే నేను దెన్ టేక్ ఇట్ అన్నాడు ఆయన. ఎట్లా ఉంటుందండి సెన్స్ ఆఫ్ హ్యూమర్లో ఇంకా హైట్స్ కదా ఆయన. ఆర్కే లక్ష్మణ్ అంటే ఎక్కడండి, 1989లో పొలిటికల్ సీన్ ఇన్ 89 ప్రెస్ క్లబ్లో కార్టూన్ ఎగ్జిబిషన్ పెడితే పొలిటికల్ కార్టూన్స్ ఆయన ఫస్ట్ చూసి ఏమిటి ఇంతమంది కార్టూన్లా, అంతే పాలిటిక్స్ చాలా వర్సన్ అయిందనమాట. ఇట్ రిఫ్లెక్ట్స్ దట్ పాలిటిక్స్ హాస్ వర్సన్డ్ సో మచ్. ఇంతమంది కార్టూన్స్ వచ్చారంటే వాళ్ళ మేధావులకు ఒక మాట చాలండి. అది వాళ్ళు ఈ రిపార్టీస్ ఎలా ఉంటాయంటే, చార్లీ చాప్లిన్ ఇంటికి ఐన్స్టీన్ ఒకసారి భోజనానికి వెళ్ళాడు, లంచ్కి వెళ్ళాడు. అయింది. చార్లీ చాప్లిన్ ఏమన్నా అంటే, పీపుల్ నో మీ, పీపుల్ చీర్ ఎట్ మీ బికాస్ దే ఆల్ నో మీ, దట్స్ వై దే చీర్ ఎట్ మీ. పీపుల్ నో యూ, దెన్ ఎట్ ది సేమ్ టైమ్ దే చీర్ యూ, బట్ నో వన్ అండర్స్టాండ్స్ యూ. అన్న రిలేటివిటీ ఎవరికి అర్థం కాదని. అవును అవును. అటువంటి రిపార్టీస్ వింటుంటే జలదరిస్తుంది. ఏమిటి జలదరింపనంటే, ఒక తెలివి ఒక మంచి హైట్లో ఉన్నప్పుడు మనం వింటే ఆ స్పందన ఉంటుంది చూసారా, భలే హాయిగా ఉంటుంది మనసుకి. మనకు సభలకు వెళ్ళినా మనకు ఎందుకు సభలకు వెళ్ళటం, ఊరికి చప్పట్లు కొట్టడానికి మనం వెళ్ళేది, ఈ త్యాగానికి వెళ్ళేదంటే మనకు సభకు వెళ్ళినా కూడా మనకు ఒక లాభం జరుగుతుంది. అక్కడ ఉండే ఆ తెలుగు వాళ్ళంతా కలుస్తుంటారు. మనం తెలుగుగా మాట్లాడాలని ప్రతిస్పందనతో మనకు మేలు జరుగుతుంది. అలా ఉంటుంది. విశ్వనాథ్ గారితో మీ అనుభవాలు చెప్పండి. నేను ఆయన సినిమాలో వేయాలనేది ఆయనతో పరిచయం, బాపు గారి పరిచయం, జంజాల గారి పరిచయం, ఇక మిగిలింది విశ్వనాథ్ గారు. ఎలా అనుకుంటున్నాను. ఆ సినిమా డైరెక్టర్ గారు కెఎస్ రామారావు గారి కొడుకుతో ఒక సినిమా ఎవరే అత్తగాడని, చక్కటి పాటలు ఉన్నాయి. సినిమాకు నన్ను బ్రాహ్మణుడిగా పెట్టారు. విశ్వనాథ్ గారి జడ్జి, నేను బ్రాహ్మణ్ణి. బ్రాహ్మణ్ అంటే పట్టుబట్లు బొట్టు గిట్టు అంతా ఉంది. నీ గెటప్ రెడీ తయారీ వస్తుంటే కెఎస్ రామారావు వస్తూ, ఏమండి పూజ పొద్దునైతే ఎప్పుడో వచ్చేదన్నాడు. అందుకని నేను గాబరాపడ్డా, అరుస్తున్నాడు ఏంటని. పక్కన అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాడు, సార్ ఈయన ఆర్టిస్ట్ సార్ అన్నాడు. మీరు అంతగా ఒదిగిపోయారు ఆ పాత్రలో, పంతులు పాత్రలు. బ్రాహ్మణ పంతులు గారి పాత్ర అనగా చూసాను సరే అన్నాడు. అంటే బ్రహ్మానందం గారికి ధర్మార సుబ్రహ్మణ్యం పరిచయం చేశారు. రాంపా గారు అండి బ్రాహ్మణ గెటప్లో ఉన్నాడు అంటే, మీరు సినిమా బ్రాహ్మణుడు అంటే నేను నిజంగానే బ్రాహ్మణుడు అండి అని ఆయనతో, బ్రహ్మానందం గారితో. అలా మూమెంట్స్ కొన్ని మూమెంట్స్ స్పాంటేనియస్గా ఎలా ఉంటుంది షేర్ చేసుకోవడం హ్యాపీనెస్ అనమాట. వచ్చిన తర్వాత డైలాగులు వచ్చినాం. పక్కన ఎల్బి శ్రీరామ్ గారు ఉన్నారు, అబ్జర్వ్ చేస్తున్నాడు. 3 డైలాగులు ఉన్నాయండి. చాలా బాగా జరిగింది. ఒక ఆనందం, సంతోషం, ఇది ఉంటుంది కదా, గురుభావం అన్నీ కలిసి 4 డైలాగులు చెప్పటం. అక్కడ ఒక్క విషయం ఏంటంటే, సినిమా ఫీల్డ్లో ఈ జ్ఞాపక శక్తి బాగా ఉండాలండి. జ్ఞాపక శక్తి బాగా ఉంటేనే ఎవరైనా ఏ రంగంలోనే రాణిస్తారు. ఆఖరికి దొంగవాడు కూడా జ్ఞాపశక్తి బాగా ఉండాలి. వాడికి ఎందుకంటే వాడికి ఎక్కడి నుంచి వచ్చాను దారి మర్చిపోయాడు అనుకోండి. అవును, మీరు ఒకసారి పెళ్లికి ఏదో ప్రాక్టికల్ జోక్ వేసినట్టున్నారు. ఎవరో బలి గుర్తొచ్చిందండి మీకు. అది బండారు శ్రీనివాసరావు గారి కొడుకు పెళ్ళి. బండారు శ్రీనివాసరావు గారి కొడుకు అది November 29th జరిగింది. కళ్యాణం సత్యసాయి కళ్యాణ మంటపంలో. ఈ శ్రీనివాసరావు గారు నన్ను చాలా ఒక స్నేహితుడిలాగా బాగా గౌరవించాడు. బంధు అన్న ప్రసక్తి పక్కన పెట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా నా గురించి మంచిగా పరిచయం చేయటం అట్లా. అయితే వాళ్ళ అన్నయ్య గారు నా బండారు రామచంద్రరావు గారు, ఆయన నాకు దేవుడు. ఆయన ఎందుకంటే నన్ను హైదరాబాదులో నెలకొల్పింది ఆయన. ఆయనకి సదా నా జీవితాంతం ఆయనకి నేను ఎప్పుడు కూడా నాకు దేవుడు ఆయన. అయితే నా ఒక్కడిగానే కాదు, ఆయన ఎంతమందికో ఆయన దేవుడిలాగానే వాళ్ళకి ఆ స్పర్శ కలిగిస్తాడు ఆయన. ఒకసారి బాపు గారి ఇంటికి వెళ్ళాం, బండారు రామచంద్రరావు గారు నేను. అక్కడ అండర్వుడ్ బిల్డింగ్స్ అని ఉంది చెన్నైలో. బాపు గారికి ఇంటి దగ్గరలో అనమాట. బాపు గారు రోజు అక్కడి నుంచి వాకింగ్ చేస్తుండే, రమణ గారు చేస్తుండేవాడు. ఆ 5 ఎకరాల అడవి మధ్యలో పెద్ద మ్యాన్షన్ ఫ్రెంచ్ వాళ్ళు కట్టించిన ఎప్పటిదో, దాంట్లో SBI వాళ్ళకి అది రెస్ట్ తీసుకున్నారన్నమాట, CGM క్వార్టర్స్గా తీసుకుంటే అక్కడికి బాపు గారు రమణ గారింటికి మేము ఇద్దరం వెళ్ళాం. ఇన్వైట్ చేసాం, వాళ్ళు వచ్చారు. వచ్చి కూర్చొని మెట్లు ఎక్కుతుంటే ఒక 400 ఏళ్ల క్రితం ఉన్న పెయింటింగ్స్ అని ఉన్నాయండి. బాపు గారు సహజంగానే పెయింటింగ్స్ చూస్తూ ఒక్కో దాని దగ్గర ఆగి ఎంజాయ్ చేసిన తర్వాత
ఎంత ట్రాన్స్పరెంట్గా చెప్పారంటే, ఏమంటే మీ 40 ఏళ్ళ నుంచి ఈ రూట్ మీద వాకింగ్ చూస్తున్నాం, ఇది మాకు ఒకటి హాంటింగ్ బిల్డింగ్, ఇది లోపల ఏముంది, అండర్వుడ్ ఏంటి, అండర్వుడ్లో ఉంటుందా అనుకున్నాం. చూసి అవకాశం ఇప్పుడు మా కంప్లీట్ అయింది, మా కోరిక తీరింది, రాంపాను మీరు చేయబట్టి అన్నారు. అది చెప్పడం దాచుకోకుండా చెప్పడం అన్నది. ఆయన తమ్ముడే బండా శ్రీనివాసరావు గారు, వీళ్ళ అన్నయ్య ఒక ఆయన ఉన్నారు బండారు పర్వతాల్లో గారండి. ఆయన చెన్నాటు అన్నాని చెన్నారెడ్డి దగ్గర నుంచి ఎన్టీ రామారావు దాకా పిఆర్ఓగా చేసిన ఆయన నరసింహస్వామి నాకు బాగా దగ్గర తీసిన ఆయన. ఎందుకంటే ఆయన ఓం నమో నరసింహ ఆయన బుక్ కూడా చాలా రాశాడు ఆయన. ఈ బండా శ్రీనివాసరావు గారు స్పెషల్గా, ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఏంటంటే మామూలు మీకు తెలుసుగా, మీకు గ్లాసు గీసు ఇటువంటి సరదా ఫ్రెండ్షిప్లో వాళ్ళ అబ్బాయి పెళ్ళికి అనుకోకుండా, అది November 29th నా బర్త్డే అయింది కాబట్టి ఏంటో ఒక ఆనందం, ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాను. గిఫ్ట్ అంటే ఏంటంటే మర్చిపోకుండా ఎప్పుడు తలుచుకుండేదని. అక్కడ ఆ పెళ్ళికి నేను అందరిని మా మిసెస్ని అందరిని వెళ్ళమన్నాను. తర్వాత నేను ఒక బాబాలాగా గెటప్ వేసుకున్నాను, తెల్లటి గడ్డం మీసం ఇది మొత్తం. నన్ను ఎవరు గుర్తుపట్టలే, మేకప్ వేసుకున్నారు. మేకప్ బయట ఆర్టిస్టులతో వేయించారా? బయట మేకప్ వేయించి, ఇది మేకప్ రెండు కూడా పర్ఫెక్ట్గా చేయించి వెళ్ళారు. ఇక డైలాగ్ మన సొంతమే కదా. వెళ్ళాను, వెళ్ళి డైరెక్ట్ చిన్నగా నడుచుకుంటూ వేదిక మీదకి వెళ్తే శ్రీనివాసరావు గారు ఫస్ట్ చూశాడు, ఇట్లా చూసి మీరు అంటే కైలాసం నుంచి వచ్చానంట. దగ్గరికి వెళ్ళి కొద్దిగా 2 మాటలు అయిన తర్వాత, సార్ నేను రాంపా అన్నాను. నేనే మిమ్మల్ని గుర్తుపట్టలేదంటే ఇక్కడ ఎవరు మిమ్మల్ని గుర్తుపట్టరు అనుకుంటే ఆయన ఏం చేశాడంటే అందరి దగ్గర తీసుకెళ్ళటం, ఈయన అక్కడి నుంచి వచ్చారు, ఆయన కూడా ప్రాక్టికల్ జోక్ వేశారు. ఆయన ప్రాక్టికల్ ఇన్వాల్వ్ అయినాడు. అయ్యి మీరు ఆయనకు ఒకసారి తోచినప్పుడు చెప్తారు, అందరి గురించి ఏం చెప్పాడు అని చెప్పాడు. వాళ్ళ ఆల్ ఇండియాలో పనిచేసే ఒక అమ్మాయి పేరు ఎట్టడం గుర్తురావట్లేదు, మతిమూర్పు కదా, వచ్చి ఆ అమ్మాయి వచ్చింది. ఏమమ్మా నీ వేళ్ళు ఇలా ఆడితేనే నీ తర్వాత వీళ్ళు ఇలా వెళ్తాయమ్మా అన్న. కంప్యూటర్ చేస్తా కదా ఇట్లా అందుకే ఇట్లా అంటున్నారు స్వామి అన్నది. వాళ్ళ హస్బెండ్తో దండం పెట్టచ్చమంది. ఆయన ఆలోచిస్తున్నాడు, ఆయన వంచింది భర్తని. అక్కడి నుంచి పెళ్లి మండపంలో అందరూ మిమ్మల్ని బాబా అని అనుకున్నారా? బాబానే. ఆయన ఇప్పుడు జూపుడికి ఆయన మినిస్టర్ ఉన్నాడు చూసారా, ఆయన కన్స్ట్రక్షన్స్ లైన్ అనమాట. ఆయనకి దగ్గర పరిచయం చేసి, బాబా వచ్చారు, మీరు నిర్మాణాత్మకమైన పనుల్లో ఆరితేరారు, మీకు మంచి భవిష్యత్తు ఉంది అన్న. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కదా, నిర్మాణాత్మకం అన్నారు. ఇట్లా ఎవరిది తర్వాత తెలిసిందా మీది వేషం? చెబుతా. తర్వాత ఆయనంటే ఇట్లా ఏ ప్రముఖులందరూ వాళ్ళు వీళ్ళు ఆరుగురించి నాకు తెలుసు కాబట్టి చెప్పడం. తర్వాత ఇక ఫైనల్గా నేను నా డ్రెస్సులన్నీ తీసేస్తే లోపల ప్యాంటు, జీన్స్ ప్యాంటు, చొక్కా. బామ్ము ఆకి రామకృష్ణ గారు దూరదర్శన్ ఆయన భార్య ఇద్దరు దండం పెట్టారు. బాబా గారు తర్వాత గట్టి కాలుంచుకోండి ఆయన, దిస్ ఈజ్ రాంపా అనుకున్నాడు. అన్నాడు స్పోర్ట్గా మాట్లాడాడు. పాపం ఆల్ ఇండియా రోడ్లో పనిచేసే అమ్మాయి మాత్రం నాతో 3 నెలలు మాట్లాడలేదు. పెళ్ళికి పిలిస్తే మమ్మల్ని ఇంత అవమానిస్తారు. అవమానించడం ఏంటమ్మా, నేను పెద్దవాడిని, నీకంటే బ్లెస్సింగ్ చెప్పాను, తప్పేం మాట్లాడలేదు కదా, కరెక్టే కదమ్మా అని కన్విన్స్. తర్వాత మళ్ళీ స్పోర్టివ్ తీసుకున్నాను. ఇలా ప్రాక్టికల్గా ఒక నాకు మంచి ఈ ప్రాక్టికల్ జోక్స్ ఎందుకు వేస్తారు మీరు? అవి ఇది మొదటి ఇప్పుడు కదా ఏదో ఫ్రాంక్స్ అనేవి ఇవి చేస్తుంటారు, మీరు ఎప్పుడో స్టార్ట్ చేశారు ఇవి? మొదటి నుంచి ఉన్నదే అండి. సోషల్ మీడియాలో ఇప్పుడు చేస్తూ ఉంటారు. సోషల్ మీడియా కానీ పబ్లిక్ రిలేషన్స్లో కానీ నాకంటే ఇది ఐ లవ్ ఇట్ అనమాట. ఎందుకంటే అప్పటికప్పుడు ఏదో స్పాంటైనిటీ అన్నది నాకు ఒక పేరు వచ్చిందండి భగవంతుడి దయ వల్ల. మీకు స్పాంటైనీగా జోక్ క్రియేట్ చేస్తుంటారండి, అదేమో కానీ అదొక శ్వాస అనుకోండి. నాకు హైదరాబాద్ జీవితంలో భగవంతుడు ఎన్నో కళలు ఇచ్చాడు, రచన ఇచ్చాడు, బొమ్మలు వేయటం ఇచ్చాడు, కార్టూన్లు వేయటం ఇచ్చాడు, పద్యాలు నటన అయినా పలు కళా వితరణ అన్నాడు ఒక ఆయన నన్ను. ఈనాడు శ్రీధర్ గారు నన్ను ఏమంటే, రాంప గారు మీరు ఏదో ఒక పని చేయండి పైకి వస్తారన్నాడు. ఏం చేయాలండి ఒక పని మీరు చెప్పండి అన్నా. నేను చెప్పలేను అన్నాడు. అంటే పైకి పోయిందాకా పైకి రాకపోయినా పర్వాలేదు, భగవంతుడు ఇచ్చిన కళలు భగవంతుడికి నైవేద్యం చేయటమే నా ధర్మం, వృత్తి, నా జన్మకర్థం. అయితే నేను కోరుకున్నది ఏంటంటే, నాదొక కళాకారుడిగా ఒక రిఫ్రీ ఆఫ్ లైఫ్. కానీ నా పిల్లలు, నా కూతురు కొడుకు, దాని పేరు రవళి, వాడి పేరు గంధర్వ. వాళ్ళకి చదువు వాళ్ళు సెటిల్ చేసి స్వామి అన్నాను, వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు. అది ఇక్కడ
విదేశాల్లో ఉన్నారు. విదేశీ ఇద్దరు. అది ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ చేసింది, ఎంఎస్ చేసింది. మా అల్లుడు కూడా బాంబే ఐఐటి అను. ఇద్దరు మంచిగా అమెరికాలో సెటిల్ అయ్యారు. కొడుకు కోడలు బయోటెక్ వాళ్ళు, ఫస్ట్ క్లాస్ వాళ్ళు క్యాంపస్ సెలక్షన్స్ వెళ్ళి వాళ్ళు జర్మనీలో సెటిల్ అయ్యారు. జర్మనీలో ఇక్కడ లింగోలు ఇట్టుకు ఉంటున్నాయి. ఇక్కడ వాళ్ళే ఒక 2 ఫ్లాట్స్, 2 బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి వాళ్ళు నీడ కల్పించి మాకు నీడ కూడు అన్నం పెడుతూ వాళ్ళు మమ్మల్ని నడిపిస్తున్నారు. మీరు వాళ్ళని పెంచి పెద్ద చేసి ఇంత ఎక్కడికో తీసుకెళ్లారు కదా. అయ్యో అది మీరు అమెరికాలో హరికథ చెప్పినప్పుడు అమెరికా రెస్పాన్స్ ఏంటి? అమెరికాలో అంటే మిషిగన్, డెట్రాయిట్, నోవై సిటీలో మా అమ్మాయి వాళ్ళు ఉంటారు. అక్కడ దగ్గర ఎస్వి టెంపుల్ చాలా ఫేమస్, మహిమగలదే, అందరూ వస్తుంటారు. ఇక్కడలాగా గుడిలా కాకుండా అక్కడ గుడిలో కొన్ని నియమాలే ఉంటాయి, పక్కన పెట్టేస్తే దాని పక్కన కింద హాల్ ఉంటుంది మంచిగా. అక్కడ ఈ ఆధ్యాత్మిక కళా నివేదన జరుగుతుంటుంది. అక్కడే నేను హరికథ చెప్పాను. అక్కడికి తానా వీక్లీ ఎడిటర్ ఆయన నారాయణ స్వామి, నాసి అంటారు ఆయన ప్రత్యేకించి 40 minutes డ్రైవింగ్లో వచ్చి హరికథ విన్నాడు. అప్పుడు వచ్చి హరికథ కాగానే అందరు దండాలు పెడుతున్నారు. నేను బయటికి ఈ దేవుడికి దండాలు పెడుతున్నారు, నీ కథ చెప్పుకుంటూ నాకు ప్రయోజనం ఇటు వస్తుంది, ఎట్లా మరి నేను మంచివాడిని కదా, సిరేడు తాగుతాను, ఇది చేస్తాను, మనం కూడా అంటే మనసులో అనుకోండి. కానీ ఆ మహిమ అటువంటిదండి, స్వామి మహిమ. ఎందుకు మహిమ అంటే ఆయన ఉన్నది కొద్దిసేపు, ఆ కొద్దిసేపు లేని చోటంటూ లేదు, అది ఆయన మహిమ. నరసింహ మనిషి నరుడు, లోపల మృగం ఉంటుంది, అది 2 రూపాయలాగా. నరసింహుడు హిరణ్యకశిపుడు వధ ఏమిటి? హిరణ్యం అంటే జింక, సింహం జింక వధ, అది కదా. అట్లా సరదా పోతన గారు, భక్తకవి పోతన గారి పద్యాలు వచనాలతో ఆ మహాకవికి వందనాలు తలుచుకుంటూ ఒక్క పద్యం చెప్పండి. అడిగారా? స్వామి అవతరించాడు, ఉగ్ర రూపుడే ఉన్నాడు, స్వామిని చూసి భయపడుతున్నాడు, నా ఇది మరణం అనుకున్నాడు. చివరి స్వామి ఆలస్యం చేయలేక పంచాననోద్ధూత పావక జ్వాలలు భూనభోంతరమెల్ల భూరితముగా దంశ్రాంకురాభీల ధగధగాయత దీప్తిన సురేంద్రునేత్రములు అంధములుగా కంటక సన్నిభోత్కటకేశరాగతి నభ్రసంఘము భిన్నమై చలింప ప్రళయాబ్రచంచలా ప్రతిమ భాస్వరములై ఖరన ఖరోచులు గ్రముదేర సటలు జలిపించి గర్జించి దృష్టి సారించి బొమ్మలు మడచి లంఘించి కెరలిజి ఫయాడించి విజృంభించి చేతనుడిసి పట్టెన నరసింహుడా దితి పట్టిన్ వధింప. ఇలా పోతన గారు పద్య ఉగ్రరూపం, ఉగ్ర రూపంలో వచ్చి వెంటనే మెడ పడుతుంది కదా సింహం, అట మెడ పట్టినక వధించాడు. అట్లా ఉంటాయి. దాంట్లో మీకు అందరికీ పనికొచ్చి రకరకాల పద్యాలు ఉన్నాయి. ఇంకొక పద్యం మీకు అవకాశం ఇస్తాను. అదేమిటంటే ఇది అందరికీ విన్న వాళ్ళందరూ కూడా పనికొచ్చేది, వారి వారి కుటుంబాలకి, పిల్లలకి, శ్రేయస్సుకి, చదువుకి, ఆరోగ్యానికి. అది ప్రహ్లాదుడి ద్వారా పోతన గారు చెప్పింది. అది నీ గృహాంగణ భూమి నిటలంబు మ్రోవంగమోదించి మ్రొక్కడేని నీ మంగళస్తవ నికర వర్ణంబులు పలుమారు నాలుక పలుకడేని నీ అధీనములుగా నిఖిల కృత్యంబులు ప్రియభావమున సమర్పింపడేని నీ పదాంబుజముల నిర్మల హృదయుడై చింతించి మక్కువ చిక్కడేని నిన్ను చెవులార వినడేని నీ సేవ చేయగా రాడేని బ్రహ్మంబు జందగలడే యోగి అయిన
తపోవ్రత యోగి అయిన వేది అయిన మహాతత్వవేది అయినా సూపర్. ఇదండి ఇన్ని కళలు ఎట్లున్నాయి సార్ మీ దగ్గర? కార్టూన్లు వేస్తారు, హాస్య కథలు రాస్తారు, నాటికలు రాస్తారు, భక్తి హరికథలు చెప్తారు, భక్తి మార్గాలు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తారు, మళ్ళీ ప్రాంకులు చేస్తారు సోషల్ మీడియా లేని రోజుల్లోనే. ఎట్లా సాధ్యం ఇది? అంత భగవంతుడు లీలే అండి. ఈ పద్యం అండి ఎవరైనా వాళ్ళ ఇష్టదేవను ఎలా కొలుచుకోవాలి, ఎలా తలుచుకోవాలి, ఎలా సరెండర్ కావాలి దేవుడికి, ఎంతటి యోగైనా సరే, ఎంతటి వాడైనా సరే, అది ఆ సందేశం అన్నమాట. హ్యూమర్ అంటారా, భగవంతుడు హాస్యప్రియుడు. ఒక యజ్ఞం కాగానే ఈ యజ్ఞమే యాగమైనా సరే, పూజ కానీ, నాట్యం సమర్పయామి, గానం సమర్పయామి, అట్లా కళా నివేదన ఉంటుంది. ఆ కళా నివేదనలో హాస్యం సమర్పయామి అని కూడా ఉందేమో అని నాకు నమ్మకం అనమాట. అందుకని నవ్వు అంటే అవునన్నా కాదన్నా, ఏడవకు తప్పకుండా నవ్వుతావు, నవ్వకు ఎప్పటికైనా ఏడవాల్సి వస్తుంది. ఇది ఒక స్లోగన్ నేను నమ్మి పుస్తకం కూడా ఏదో రాశాను అదంటూ. అది పెట్టుకుని నవ్వటం అండి. అంటే ఇంత విషాదం బాధ ఏడుపున్నా సరే, ఆ విషాదం ఏడుపు తర్వాత వచ్చే హాయి ఒక మందులాగా విషాదాన్ని తీసేస్తుందండి. ఇప్పుడు సినిమాల్లో మీరు ఎందుకు, మీకు అన్ని పరిచయాలు ఉన్నా కూడా ఎక్కువ వేషాలు ఎందుకు వేయలేకపోయారు? ఇది కేవలం ఒక ఓటమి అని నేను చెప్పుకుంటా. నేను ఆ ఓటములు ఏంటంటే జ్ఞాపశక్తి, డైలాగులు కొద్దిగా వెంటనే ఒక్కసారి రాకపోవటం. ఆయన కొద్దిగా మననం అయిన తర్వాత మాత్రం అద్భుతంగా చేసిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఎన్నో సీరియల్స్లో ఎన్నో వేషాలు వేసాయండి నేను. సీరియల్స్ కూడా చేశారా? సీరియల్స్ చాలా సీరియల్స్లో టుమిరి వేషాలన్నీ, మంచి డైలాగులు, అంతా యాక్షన్ అంత ఉంటుంది. నాకు శ్యామ్ జడ్చర్ల మేకప్ ఆర్టిస్ట్ నన్ను ముందు అసలు స్క్రీన్కి అలవాటు చేశాడు. దూరదర్శన్లో అప్పుడు ఒక యాడ్, ఆ యాడ్కి తమారెడ్డి భరద్వాజ్ గారు డైరెక్టర్, కానీ ఆయన కనపడి వెళ్ళాడు. తర్వాత సతీష్ జర్నలిస్ట్ చేశాడు అనుకోండి అది. ఆ తర్వాత ఒక టెలిఫిల్మ్లో, చదువు మీద ఒక టెలిఫిల్మ్లో వేశాను, రాగిని పార్ట్నర్గా. ఆ తర్వాత పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామాలో ఒక మంచి వేషం, గోపిచంద్ గారు. గోపీచంద్ గారు ఎందుకంటే నాకు రచనకు ప్రేరణ ఇచ్చిన ఆయన రచన అలా మనసు పెట్టి చదివేది. అది ముళ్ళపూడి రమణ గారు, గోపీచంద్ గారు హాస్యం నేర్పింది ఈయన. ఆ కథలో టచ్ చేయటం అనేది గోపీచంద్ గారు. ఆ పరమేశ్వర శాస్త్రి గారి వీలునామా అసలు అసమర్థన జీవయాత్ర, అది ఎందుకు చదివాను కానీ నాది ప్రాక్టికల్ అసమర్థన జీవయాత్ర అనే అనుకుంటున్నాను సరదాగా. అప్పుడు ఎందుకు అనుకుంటారు సార్, మీకంటే సమర్థులు ఎవరు ఉన్నారు? అయితే ఆ వీలునామాలో వేషం వేసిన తర్వాత సాయి చంద్ ఆయన కొడుకు డైరెక్టర్, బాగుంది, దగ్గరకు వచ్చి బాగుంది అన్నారు. బాపు గారు కూడా అప్పుడు నాకు దగ్గరకు వచ్చి చాలా బాగుంది 3 సార్లు అభినందించారు. సాయి చంద్ గారు అయిన తర్వాత 12 ఏళ్ళ తర్వాత కలిసామండి. కలిసిన సాయి చంద్ గారు, రాంపా గారు బాగున్నారా అన్నాడు. షాక్ అయినాను. ఏంటండి ఇన్నేళ్ల తర్వాత కలిశారంటే? ఏంటంటే మీరు రాంపా గారు నటుడండి, కళ అండి, స్పర్శ అండి, ఇది ఆత్మీయ స్పర్శ అండి. ఆయన చక్కగా చెప్పాడు. ఆయన నా తండ్రికి అంటూ దండం పెట్టుకున్నా, నాయన భలే పిల్లల్ని ఇచ్చేవే అనుకున్నా. ఝాన్సీ గారు కూడా మీకు బాగా కూతురులాగా ఉంటారు కదా? ఝాన్సీ ఝాన్సీతో కూతురులాగా ఇంటికి వెళ్తే అన్నం పెట్టకుండా వదిలిపెట్టదు, తినిపోవాల్సిందే. సుమ అయితే కళ్యాణ్ మాస్లో హీరోయిన్గా అయిన తర్వాత నేను ఒక సివిఎస్ స్టూడియోలో మేనేజర్గా ఉన్నాం, డబ్బింగ్ అండ్ ఈ స్టూడియోలో ఉంటే ఎంత సరదాగా ఉండేదంటే, లోపల రాంపా గారు ఉన్నారా అనుకుంటూ వచ్చేది. ఎందుకమ్మా ఆయన ఉంటే నన్ను మాట్లాడేయండి అని. మీరు ఆమెనే మాట్లాడినరా అని అంత ఆ ముందు ఎవరు మాట్లాడలేరు. అటుండేది. ఈ సునీత కూడా, సింగర్ యాంకర్ సునీత కూడా అప్పుడే వచ్చింది స్టూడియోకి ఫస్ట్. అది కూడా మాట్లాడవచ్చు, నువ్వు చాలా పైకి వస్తావమ్మా, మంచిది, వాయిస్ చాలా బాగుందని కూడా చెప్పాను. అట్లా బిగినింగ్స్ ఎన్నో. సుమా తర్వాత దేవదాస్ కనకాల ఒక వివి రాజు గారని, ఆయన ఎన్టీ రామారావు కూడా బెదిరించిన ఆయన, అంటే ఆప్యాయతతో. ఆయన ఒక క్యాథలిక్స్ వాళ్ళ టెలిఫిల్మ్ తీసి దాంట్లో వేసాను దేవదాస్ కనకాల. దాంట్లో కాంతారావు గారు ఫాదర్గా వేస్తే ఆయన శిష్యుడిగా నేను వేసాను. కాంతారావు గారు నేనే మాట్లాడటం, ఇంకా ఆయన ఎవరితో మాట్లాడేది కాదు, సరదాగా ఉంటూ వెనకటి ముచ్చట అడగటం. నేను కాంతారావు గారితో మీ అనుభవాలు చెప్పండి. ఆయన నిజంగా ఒక ఋషి, కాంతారావు ఋషి.
ఆయన ఎందుకంటే మరి అది ఒక పేర్లలుగా కత్తి పట్టుకున్నాడు. ఎన్టీ రామారావుతో పేర్లలుగా కత్తి పట్టుకుని అలా నిలబెట్టుకున్నవాడు కత్తిని, కత్తి మెరుపలా ఉంచుకున్నవాడు. కానీ వినయంగా ఉంటాడు ఆయన దగ్గర కూడా. సరే ఆయన దగ్గర మహానుభావుడి దగ్గర అందరూ వినయంగా ఉండాలిగా, తప్పదుగా. అది గుమ్మడి గారండి, ఈ కంకనాళ్ళ శివరామరెడ్డి, శివ అని కెమెరామెన్, శివ డైరెక్ట్ చేశాడు. ఏది కాశీనాయన చరిత్ర అని అనంతపూర్లో లాస్ట్లో తీశారు ఆయన. అనంతపూర్లో అది. ఆయన గుమ్మడి గారు, ఆయన శిష్యుడిగా నేను. ఆ షూటింగ్లో కూడా గుమ్మడి గారు నేనే మాట్లాడటం. ఆయన ఎందుకు మీరు నన్ను నచ్చారండి అన్నాడు. మాట్లాడు కూర్చున్నాం మేము. ఇంతలో ఒక అబ్బాయి వచ్చి డైలాగ్ ఇచ్చాడు. ఇచ్చి చూసి గుమ్మడి గారు చదివి, నాయన దీంట్లో శబ్ద సౌందర్యం లేదయ్యా అన్నాడు. ఆడికి అర్థం కాలే. శబ్దానికి సౌందర్యం ఏంటి, శబ్దానికన్నా సౌందర్యాన్ని లింక్ పెడతాడేంటి అని అతడు అనుకున్నాడు. సర్లేక నాకు తోచినట్టు నేను అంటాలే అన్నాడు. అలాగనండి సార్, అలాగనండి సార్ అని వెళ్ళాడు. అలా ఉంది మన వాళ్ళు టెక్నికల్. వాళ్ళేమో గుమ్మడి గారు, నాగేశ్వరరావు గారు తెలుగుని వాళ్ళు స్పష్టంగా వాళ్ళు చదివి భాష మీద గౌరవంతో భాషని సాధన చేసి సాధించిన ఉచ్చారణ వాళ్ళది. ఇప్పుడు ఉచ్చారణకి స్పష్టత అంటే గుమ్మడి గారు అనుకునేవాళ్ళు. జంజాల గారు కూడా అనేవారు ఉచ్చారణ, తెలుగు ఉచ్చారణ గుమ్మడి గారు. అలా తీసుకుంటే ఎన్టీఆర్రావు గారు రియల్ ఎస్వి రంగారావు గారు, ఎస్వి రంగారావు గారు అసలు ఏమిటి తెలుగు ఏంటి, ఆ భాష ఏమిటది, నిజమేనా అసలు. చిన్నప్పుడంటే ఏదో అమాయకంగా మనం సినిమాలు చూసామని తెలిసి తెలియని వయసు అనుకున్నాం. ఇప్పటికి చూసినా కూడా అదే థ్రిల్, ఈ వయసులో చూసిన అదే థ్రిల్. అది వాళ్ళ నటన విశేషం. ఆ గుమ్మడి గారు ఆ తర్వాత గుమ్మడి గారు రండి అంటే ఒకసారి మా ఇంటికి వెళ్ళాను నేను. ఇంటికి వెళ్తూ మా పిల్లలు కూడా ధనరాజం చూద్దామన్నారు. సరే కుటుంబంతోనే వెళ్ళాను. ఇట్లా వెళుతూనే ఈ మీకు ఇక్కడ ఫిల్మ్ నగర్లో మోహన్ బాబు గారి ఇంటి పక్కన ఉండేది. అది వెళుతున్న అలా అంతా చూసి నేను ఒక భావ కవితలాగా వర్ణించా ఆ ఇంటిని. వర్ణిస్తే అక్కడ సీనారాయణ రెడ్డి గారును గుమ్మడి గారు ఇద్దరు కూర్చొని ఉన్నారు. నేను వర్ణించా, ఏం ఆయన సీనారాయణ రెడ్డి గారు ఏముంది పరిచయం ఉంది కదా, మరీ గుర్తుపట్టినవాడు కదా అని చెప్పా. ఆయన ఈయనంత ట్రాన్స్పరెంట్ అంటే గుమ్మడి గారు ఇప్పుడే సీనారాయణ రెడ్డి గారు ఇట్నే మీలాగనే చెప్పారండి అన్నాడు. ఈయన మొహం కొద్దిగా ఇదైపోయింది, ఏమిటి కంపారిజన్ అని. ఈ సీనారాయణ రెడ్డి గారితో పరిచయం ఎట్లా అంటే ఆయన త్యాగరాయ అంశంలో ఒకసారి గజల్స్ రాసి పాడి వినిపించాడు. నాకు గ్యాప్, నేను ప్రేక్షకుడిని అనమాట, 2వ వరుసలో దేంటో ఉన్నా నేను. గ్యాప్ దొరక్క నేను ఆయన కొద్ది కదులుతున్నాడు, బాగా పాడేసినారే అన్నా, బాగా పాడేసినారే అన్నా, 2 అర్థాలు వచ్చేటట్టుగా. మంచిగా కవించేసినారే ఆయన అన్నాడు. సీనారాయణ రెడ్డి గారితో అది మా ఇద్దరు పరిచయం. తర్వాత ఆ తర్వాత 2-3 ఇంటరాక్షన్స్లో ఓహో నువ్వా రాంపా అన్నాడు ఆయన. ఆ తర్వాత ఇట్లా అయిందనమాట. దాంతో ఎండ్ అయిపోయింది. అట్లా కొన్నిసార్లు అలా ఉండేయండి. అది భలే అనిపిస్తుంది. అది ఇప్పుడు ఈ తాత వయసే తాతనే, తాత వయసు ఏమిటి, తాతేలేండి, తాత వయసు అంటున్నారు. మీకు ఇంకా డౌట్ ఏమైనా ఉందా? డౌట్ నా మనవరాలు, నా కూతురు అది రుహ, కూతురు కొడుకు రుగాన్, వాళ్ళిద్దరికీ బొమ్మలు వేయటం బాగా వచ్చింది కళలో. తాతగారి వారసత్వం వచ్చిందనుకో. వాడు ఈ వాలీబాల్ ఆటం కానీ, అదేది బాస్కెట్బాల్ ఆటం కానీ, ఈ మధ్య గిటార్ కూడా నేర్చుకుంటున్నాడు. నా కొడుకు కూతురు అది మేయ, అది 2 చేతులతో బొమ్మలు వేస్తుంది, మొదలుపెట్టింది మొన్ననే. 2 చేతులతో? చిన్న పిల్ల, వాడు 3.5 years అండి దానికి. భలే. అది ఒక క్లిప్ ఉంది, మీరు వీలైతే అది కూడా పెడితే నాకే తాతకు ఆనందం. నా మనవాళ్ళని చూపించానని ఒక కన్నీళ్ళు. నాకు ఇంకా ఈ ప్రాచుర్యం కోరుకునే వయసు కాదు ఇది. కేవలం ఏంటంటే మీకు ఈ ముసలివాడికి చూపించాలి, కొద్ది నలుగురు తెలియాలనుకుంటూ ఎన్నో పుస్తకాలు రాశాను. రైల్లో పోయేటప్పుడు కూడా హరికథ చెప్పేసి మొత్తం ఇన్సిడెంట్ చెప్పండి. రైల్లో కూడా నేను సైలెంట్ కూర్చోనండి. ఒకసారి నేను వెళ్తుంటే ఫస్ట్ క్లాస్ ముగ్గురే ఉన్న సీట్లో ఇటుపక్క ఈయన కాలు మీద కాలు వేసుకుంటారు ఒకటి, ఈయన కాలు, ఇద్దరు కాలు నా మీద పేస్తారు, మధ్య ఇట్లా కూర్చున్నాను. ఇద్దరికి సౌమ్యంగా చెప్పారు. చెప్పిన తర్వాత మీ అంత ఆలోచన మాకు రాలేదనుకుంటే కాళ్ళు తీసేశారు. అయితే ఒకసారి వెళ్తుంటే ఇట్లా ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఫ్యామిలీస్ పిల్లలు అంతా కూర్చొని ఉన్నారు. అది సంక్రాంతి ముందు భోగి పండుగ.
ఏమండి అన్న ఒకసారి అందరూ ముచ్చట్లు ఆపేసి నన్ను విన్నారు. ఏమండి వాళ్ళు భోగి పండుగ ఇంట్లో ఉంటే మంచిగా గొబ్బిళ్ళు రేగిపళ్ళు చేసుకుంటాం కదా, మనకు ఈ రైలు భోగి పండుగ అయిందన్న. రైలు భోగి పండుగ అయిందనగానే అందరూ నవ్వుకుంటూ సరే ఇప్పుడు ముగ్గులు వేద్దామని నా బ్యాగ్లో వచ్చి కొన్ని కాగితాలు కలర్లు తీసి అందరికి ఇచ్చేసి ముగ్గులు పోటీ పెడుతున్నాం మీ అందరికన్నా. 100 రూపాయలు 80, 60, 77 పెట్టావు. ఒక ఆయన మాత్రం నేను మాట్లాడిన దగ్గర నుంచి కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు. నేను ఏమన్నంటే ఏమన్నా ఇందాక నుంచి అలర్ట్ చేస్తున్నా కదా, ఆయన గారు మాత్రం ఈ రైలు ముందు పోతుందో చుట్టూ వెనక్కి పోతున్నా అనే విషయం తెలుసుకోవడానికి ఆయన ప్రయత్నం అట్టే ఉన్నాడు, ఆయన రావట్లేదన్న. అయ్యా నేను ఇంత వింటున్నా, ఆ ప్రైజ్ మనీ నేనే ఇస్తున్నాడు ఆయన. ఇట్లా సరదాగా ప్రయాణం ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ప్రయాణం ఉండదండి. మీరు ప్రయాణికులు ఎంటర్టైన్ చేయడానికి హరికథ చెప్పారు కదా ఒకసారి. హరికథ ఒకసారి పద్యాల పాట ఈ పాటవి ఒకసారి గొడుగు కర్ర మీద ఒక చిన్న పాట చెప్పా. ఒడలొడిలిపోదని విర్రవీగిన నా బట్ట తలపై మొట్టికాయవై బుర్రకు పట్టిన కఠిన కంకరను చదును చేయగ చెయ్యి చేరినావమ్మ వంకర కర్రవై చేతి కర్రమ్మ నీ చేతులొత్తి నీకు చేతులెత్తి ముక్కెదనమ్మా చేతి కర్రమ్మా. అప్పుడు నాకు చేతి కర్ర లేదు, ఎదురుగానికి చేతి కర్ర, నా కర్ర తీసిన కర్రగా దండం పెట్టి ఈ పాట చదివా అనమాట. చలన గమన విలంబనాలంబన అండపిండ బ్రహ్మాండంబులండగా ఉండగా నవ్వు లేకుండా నేనుండలేనమ్మ నీవు నవ్వమ్మ నవ్వు నివ్వమ్మ వైద్య నారాయణ మృతిలో నన్నుండనీవమ్మ చేతి కర్రమ్మ అని కూడా చేతి కర్ర. ఆశువుగా చెప్తారా ముందే ప్రిపేర్ అవుతారా? ఇది ఏమో ఆశువుగా వచ్చింది ఇట్లనే అంత ఇట్లా మొదలు పెడితే పూర్తిగా అవటం కాదు. కర్ర చూడగానే కర్ర మీద ఒక పాట రాయాలని మనసులో చక్కటగా అనుకోవటం, ఆ స్క్రిప్ట్ రాయటం సవరించుకోవడం మనసులో అయిపోతుంది అంతే ఒక 2 నిమిషాల ముందు. ఇప్పుడు ఈ స్టూడియోలో ఉన్నది దేని మీద ఉపయోగపడి చెప్పండి నాకు. ఎంత బాగా స్పాంటేనియస్గా ఏదో ఒకటి చెప్పండి మీకు. ఇది మ్యాగ్నా టీవీ మ్యాగ్నానిమస్ టీవీ. మ్యాగ్నానిమస్ అంటే విశాలమైన హృదయం. దీనికి చిన్న పెద్ద తేడా లేదు. వచ్చిన ఆర్టిస్టులు కళ ప్రధానం, గళ ప్రధానం, తెలివి మేధస్సు సమాజానికి ఉపయోగపడే ఏదైనా సరే మానవత్వానికి ఉపయోగపడే మ్యాగ్నా టీవీ మానవత్వానికి దర్పణమైన టీవీ రాజ టీవీ మ్యాగ్నా టీవీలో కళాకారులై సాంకేతిక నిపుణులై ఈ యువత కళోన్నతి ప్రదర్శించు వేదికగా మ్యాగ్నా టీవీ నీకు వందనమమ్మ. నిన్ను వెలిగించు నీ యువత వారి కనవారలకు దండాలమ్మ. వారి భవిష్యత్తునే కోరుతున్నానమ్మ మ్యాగ్నా టీవీ. సూపర్ సార్. ఇది ప్రిపేర్ కాకుండా మీరు వెంటనే నన్ను నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇట్లా చెప్తారని. అంటే మీరు ఈ లెక్కన ఒక 5 నిమిషాలు టైం ఇస్తే దేని మీద పద్యం పాడేటట్లు పద్యం మాట్లాడి ఆశువుగా ఏమి వెనక ఆలోచించుకోకుండా. ఒకసారి మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు స్రవంత్ అన్న పత్రిక పెట్టారు, ఎడిటర్ ఉండేవాడు. ఆయన జ్యూసీ సామెతలు రాయాలని అది పెట్టాడు. అక్కడికి నేను పల్లకి ఆఫీస్ అనమాట. అక్కడ ఈ రేవంత్ రెడ్డి కూడా ఆయన గారు కూడా ఆర్టిస్టులో ఉండేవారు. పరిచయం అయితే కాలే కానీ మల్లాది గారి దగ్గరికి వెళ్ళి వెంటనే ముఖపరిచయానికి వెళితే సుఖపరిచయం అయిందట అన్న సామెత. బాగుందండి రాసుకున్నాడు ఆయన. మా అమ్మాయి పేరు రవళండి, పేరు రాసుకున్నాడు. రవళి పేరు నా పేర్ల పుస్తకంలో పెట్టుకుంటాం మా అమ్మాయి పేరు అని. ఆ తర్వాత యష్ గప్చిప్ సినిమాలో ఆ రవళి హీరోయిన్ భానుప్రియ. ఆ సినిమాకి రచయిత మల్లాది గారు, డైరెక్టర్ జంధ్యాల గారు, ఆ ప్రొడ్యూసర్ శాండిల్య గారు, చిక్కడపల్లి మా ఇంటి ఎదురుగా ఉండేది శాండిల్య గారు.
ఆయన కూడా నన్ను వేషం ఉందని గట్టిగా చెప్పి మంచి వేషం ఉంది మీకు అన్నారు. తర్వాత వేషం పడలే. దానికి ఒక మనిషి దాన్ని పూర్తిగా నెగెట్ చేశాడు సంగతి తెలుసు నాకు. ఇట్లా లాగి పడేసి వాళ్ళు ఉంటారని ఎప్పుడు నవ్వుకోవటం, ఇది కూడా నవ్వే. నన్ను బాధ పెట్టిన వాళ్ళని చూసినా కూడా నవ్వే. జనరల్గా అందరూ కూడా ఇప్పుడు మీరైనా నేనైనా మనల్ని కొడితే ఆ చేతికి దెబ్బ తగిలిందని బాధపడతాం. మనకి ఇదంతా మనకి ఎందుకు పెట్టాడో ఈ సున్నితమైన దీంతో దెబ్బలు తింటూ ఉంటాం, మనమే బాధపడుతుంటాం. మీకు ఇన్ని పద్యాలు వచ్చు కదా, మీకు ఇష్టమైన పద్యం ఒకటి చెప్పండి. ఆహా, ఎందుకు సడన్గా పద్యాలు వినిపించిందంటే ఈ వెండి తరపున శాండిల్ గారి ముచ్చట వచ్చింది కాబట్టి ఒక మనిషిని చెప్పి పద్యంలోకి పోతాం. ఎంఎస్ రామారావు గారు అక్కడ అరణ్యకాండం పుస్తకం పబ్లిష్ ప్రింట్ చేస్తున్నారు. అది అయిపోయింది, దాని కవర్ పేజీ వేయాలి, చిత్రకారుడు చూడాలనుకుంటున్నాడు. ఆయన బయటకు వస్తున్నాడు ప్రెస్లో నుంచి. ఆయన ఎదురుగా నేను వెళ్ళా. ఆయన తెలుసు కాబట్టి అంటే నమస్కారం నాయన నువ్వు చిత్రకారుడు కదా అన్నాడు ఆయన. ఇదేమిటండి నేను చిత్రకం మీకడ తెలుసు అన్నా. రాములు వారు చెప్పారు నాయన అన్నాడు ఆయన. అక్కడి నుంచి అరణ్యకాండానికి బొమ్మ వేసా కవర్ పేజీ. ఆయన చాలా బాగుందని చిన్నగా మెట్లెక్కి ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాడిని. మా ఇంటికి వచ్చి కవర్లో 150 పెట్టి 150 పెట్టి ఇచ్చాడు ఆయన. నేను అడిగానండి, మిమ్మల్ని అడుగుతాను, అసలు అడగొచ్చా? కాదు నాయన, కళాకారుడి నువ్వు, భగవంతుడి ప్రియుడివి, తెలుసు కదా నాకు, అందుకని ఇంత తృణం ఇచ్చా అనుకోకు, ఇచ్చానని అన్నాడు. నాకు ఇది కాదండి, ఒక పాట పాడాలి మీరన్న. జనరల్గా ఎవరింట్లో పాడను ఆయన. మరి నీకు ఇష్టమైన పాట ఏంటన్నాడు. అదేంటండి, ఈ విశాల ప్రశాంత అనుకుంటూ జహాపనం, అది అందరూ అడుగుతారు కదా ఆయన అని కృష్ణుడు నేను ఈ మధ్య నువ్వు రాసి పాడాను పాడాడు ఆయన. అలా అట్లా ఆ పరిచయాలు. దీనికి అంతులేదంటే పబ్లిక్ రిలేషన్స్లో నాకు నేను ఎవరు కూడా ఎవరి సహాయం అడిగి నాకు ఇది నా దారి చూపించింది అన్నాడు. ఒక ప్రముఖ నటుడు ఆత్మకథ కూడా రాసినట్టున్నారు మీరు. చేయండి, అది భలే గుర్తు చేశారండి మహర్షి. ఇది యమునా కిషోర్ డ్రీమ్ మర్చెంట్స్ జగదీష్ గారు నన్ను క్రేన్ ఒక్క పలుకులు గ్రంథి సుబ్బారావు గారి లైఫ్ స్టోరీ రాయటానికి ఆయన అప్పటికే 30 మందిని ప్రయత్నించారట. ఆయన కొడుకు కాంతారావు గారు చాలా చిన్నకారం. ఆయన మాట్లాడుతుంటేనే హాయిగా ఉంటుంది, గొంతు బాగుంటుంది, వాళ్ళు పాటలు పాడకపోయినా. ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు కూడా. అయితే స్వీయ సాధనలోని పుస్తకం బాగా వచ్చింది అది. అయితే వీళ్ళు మనం అక్కడ ఉండటానికి నాకు 8 నెలలు అవకాశం ఇచ్చారు. ఫుడ్కి అరేంజ్ చేస్తారు, కన్వీనియన్స్ అరేంజ్ చేస్తారు. ఫస్ట్ ఒక చిన్న పెంకుటిల్లు దాకుంటే దానికి ఒక చిన్న ఎంట్రీ చిన్నది ఉండేది. దాంట్లో ఒక 4-5 సార్లు తలకాయకి బాగా తగిలిన దెబ్బలు. అల్టిమేట్గా పుస్తకం చిన్నధైర్య స్వామి 7,000 మంది సభలో రాంపాకి గ్రంథి సుబ్బారావు దొరకడం ఆయన అదృష్టం, గ్రంథి సుబ్బారావుకి రాంపా దొరకడం అదృష్టం అనుకుంటే సరస్వతి దర్శనగా చెప్పాడు మాట అనుకోండి. కానీ పుస్తకం బాగా వెళ్ళింది. అయితే ఆ పుస్తకం ప్రతిస్పందన నాకు ఇప్పుడు ఆనందం ఇస్తుంటే కేవీ రమణాచార్య గారు ఐఏఎస్ ఆయన ఏం చేశారంటే ఒకరోజు 300 పైన కార్టూనిస్టులు 3 రోజులు పండుగ జరిగింది పబ్లిక్ గార్డెన్స్లో. ఫస్ట్ దానికి 3 రోజులు నేనే యాంకరింగ్ చేశాను. నేను బంధానం గుడ్డ చుట్టుకున్నాను నెత్తికి స్టైల్గా. ఏంటి రాంబాబు గారు ఏంటో బట్ట చుట్టారు నెత్తికి అన్నాడు. అంటే కేవీ రమణాచార్య ఏమండి ఇది బట్ట, ఇది తల, లోపల బట్ట తల అని చెప్పాను. ఇక ఆయన గట్టిగా పట్టుకొని రాంబా నిన్ను మాట్లాడచకూడదు అన్నాడు ఆయన. ఒక ఆయన ఫోన్ చేసి రాంపా స్వీయ సాధనలో అని మొదలుపెట్టాడు. హలో కూడా అనలే అని ఆశాంతం మొదలుపెట్టే చదివాను అన్నాడు. తర్వాత అంటే సుద్దాల అశోక్ తేజ ఫోన్ చేసి రాంపా గారు మీరేగా, నా పేరు సుద్దాల అశోక్ తేజ, నేను సినిమాకు పాటలు రాస్తుంటాను, స్వీయ సాధనలో పుస్తకం చదివాంటే నేను చాలా ఇంప్రెస్ అయినా నేను అనుకుంటా. ఆయన చెప్పడంలో నేను థ్రిల్ ఫీల్ అయినా. ఒక ప్రయోజనం అదే, నేను నా పుస్తకాల్లో చదివే అలవాట్లో నా బుక్ రాస్తే తిరుపతి నుంచి ఒక ఆయన మరి ప్రొఫెసర్ ఎవరో తెలియదు చక్కగా మాట్లాడారు. ఆయన ఫోన్ చెప్పని నేను మాట్లాడగానే మహాత్మా అన్నాడు. ఎవరు మహాత్మా అన్నా నేను చదివే అలవాట్లో పుస్తకం చదివాను. అక్కడ ఏ అక్షరం కూడా దాంట్లో వృధా లేకుండా ఉంది అనుకుంటే ఆయన చెప్పాడు. అటు ఏదో ఒక్కళ్ళు అభినందన వచ్చి నాకు ఆనందం ఉండే రచయితకి. అటువంటి పుస్తకాలు చాలా నాకు వచ్చినాయి. రాంపా హాస్య కథలని చాలా మంచి రెస్పాన్స్ వాళ్ళకి. నాకు ఎంఎస్కో విజయ్ కుమార్ గారు, విజయవాడలో సాహితీ ప్రచురణ లక్ష్మి గారు. ఈ లక్ష్మి గారు అయితే అండి ఒక సొంత బ్రదర్కి సపోర్ట్ లాగానే పుస్తకం ఇస్తే రాస్తే అది ఏమిటని చూడకుండా ఆమె అలా. ఇప్పుడు ఆమె ఈ ఆర్ట్ అండ్ కార్టూన్ ఆఫ్ రాంపా బుక్ని ఆమె ఏంటండి అసలు ఇంత కాస్ట్లీ ఆర్ట్ పేపర్ మీద ఇలా బుక్ని సూపర్ ఈ బుక్ని ప్రింట్ చేశారండి ఆమె.
ఇటువంటి బుక్ అండి. ఇది చాలా అద్భుతంగా చేశారు కదా సార్. మీకు ఎందుకు రావాల్సినంత పేరు రాలేదని నా అనుమానం. అయ్యో తప్పకుండా మీకు కూడా అదే ఉంటుంది అనుకుంటా అనుమానం. మనసులో బాధ ఉంటుంది కదా. అది ఎందుకు మీ ప్రయత్న లోపం ఉందా, లేకపోతే జనమే మిమ్మల్ని గుర్తించలేదా, ఏమిటి? అది ప్రయత్న లోపం కూడా. ఇది గంగ సుబ్బారావు బుక్ అండి. ప్రయత్న లోపం కూడా ఉంది. ఇందాక నేను అనుకున్నా కదా మనం పడేసే వాళ్ళు ఉంటారని. అయితే నన్ను అహంకారాలు అహంభావాలు చాలా దెబ్బలు కొట్టినాయి. మీ అహంకారమా వాళ్ళ అహంకారం? ఎదురుగా వాళ్ళ అహంకారాలు అహంభావాలు. ఓకే, మీకు లేదు అహంకారం? చాలా బాగా అడిగారు. అది సబ్ కాన్షియస్గా ఉందేమో కానీ దాన్ని తీసుకుంటే దాన్ని చూసే తీసుకొని వెలికి బయటకు పడేసే మనసు కన్ను కూడా ఉంది. కాబట్టి దీని మీద నేను ఒక 8 నిమిషాలు వచ్చే డైలాగ్ రాశాను. అంతా చెప్పాలనుకోండి, మీరు భయపడకండి. లేదు లేదు, చెప్పండి చెప్పండి. ఆద్యంత అంతానంత అనంతంలో విని వీధి విశిష్ట వింతానంతంలో నిర్విరామ కొలతలు నిరంతర శోధనలై నరుడెంత నలుసెంత నలుసంతలో నరుడెంత అని నిన్ను నీకు చూపిస్తున్నా చెబుతున్నా నీ ఊహా పరిధులలో నీ ఆలోచన లోచనలో అనంతానికి హద్దులు గీసే నీ శుష్క ప్రయత్నాలలో పరగతుల పరంపరలు కానలేక కదలలేక అహంభావ భావనాకాశంలో అహరహరయంలో నీ అజ్ఞానపు మెదడు మడి దడిలో స్వార్థమనే మొక్క మొలిచి మనోవైకల్యాల దేహ దాహాలలో దహించి వేస్తుంటే ముద్దుబారిన స్పర్శతో నేను నేను అనే పెన మీద కాలిపోతూ మనసు చెప్పే నిజాలను పాతిపెడుతూ పాతర వేస్తూ మట్టి గప్పుతూ అంతా మట్టేనని మట్టికి చెప్పుతూ ఆగని కాలం గాలిని దూషిస్తూ ద్వేషిస్తూ అసహ్యిస్తూ అపహసిస్తూ నిర్లక్ష్య లక్ష్య సాధన కోసం శోధన చేస్తూ బోధన చేస్తూ వయోనదుల నష్టపదులు దాటేస్తూ కటిక చీకటిలో కీర్తి కిరీటాల కోసం ఆశపడుతూ రహస్యానందాలు బాహ్య ప్రవర్తన నర్తన కర్తలకు కర్మలై ఆత్మద్రోహ క్రియలై స్వార్థాన్నవంలో విపుల తిమింగలాలై ఈతలు కొడుతుంటే ఆత్మసాక్షి కళ్ళు పొడిచి సమాధి కట్టి కుచ్చిత సంకుచిత హాలాహలం నిత్య పానీయమై నీవు అసహ్యించుకున్న అసహ్యాలకు నీవేవో నిలయమై నిలువెల్లా చెదలే పట్టి నిన్ను పీడిస్తుంటే పిప్పి చేస్తుంటే సవ్యత కోల్పోయి అసంబద్ధ అస్తవ్యస్తత వహించి అవగతమైన బలహీనతలను కప్పిపుచ్చుకోవటానికే నీ తెలివిని హెచ్చిస్తూ సంకల్పిత సంకల్పాల స్వల్ప కపాల వికల్పాల అల్పత్వాల అలసత్వాల నిస్సత్వలో అగమ్య గమ్య గమనంలో అంధత్వపు తెరల కత్తెరలలో జ్ఞాన వైదుష్యాలను వేధిస్తూ ఛేదిస్తూ నీ దృష్టిలోపాల పాపాలు నీ అజ్ఞాన రక్షణ కవచాలై అభేద్య ప్రహరీ గోడలై సత్యస్వర శర పరంపర కుటీరాలను కూలగొడుతూ పాతాళపు లోతులలో పాతుకుపోతూ ఎడారిలో వంటివాడిపై వాడిపోతూ వీడిపోతూ అహంభావారాధనారాధనలో లోభివై ప్రలోభివై వేల అద్దాలలో నీ ప్రతిబింబ దరహాసాలే నీ వీర అభిమాన కోటిగా భ్రమిస్తూ నువ్వు చేసే మందమతి పర్వత శిఖరాల కొసలపై నువ్వు చేసే వికృత లీలా కేళి వీక్షించి బోధి చుట్టుముట్టిన ప్రహార ప్రజ్వలిత ప్రహసన ప్రళయనాదాలలో కేంద్రీకృతమైన నీ మనోగుండపు వలయ విలయ తాండవలలో తలమునకలై తలకిందులైన అశాంతి కాంతి రోదనలు జలపాతాలై నిన్ను ముంచుతుంటే నానలేని నావలేని నావికుడవై నాయకుడవై ప్రస్థాన భ్రంశంతో ఆకాశ తీరాలను తాకాలనే తహతహలాటలలో తనువు ముడతలలో శూన్యంలో శూన్యాన్నివై శూన్యం నుంచి శూన్యంలోకి శూన్యయానం చేస్తూ శూన్య నయనాలతో శూన్యాన్ని చూస్తూ శూన్యహస్తాలతో శూన్యాన్ని రచిస్తూ ప్రవచిస్తూ శూన్య తీగల శూన్యానువలపై శూన్యరాగాలు ఆలపిస్తూ ఆనందాలిస్తూ జరామరణాలు లేని దివ్య అవతారాంశానివి నీవేనన్న భ్రమల హృదయక్షోభల మధుమోహ వ్యాధితో వేళ్ళోడిపడినా కాళ్ళాడకపోయినా సర్వాంగ స్తంభన భంగపాటు కలిగిన నిన్ను వీడని నీ అహంకారహంభావం నిన్ను సజీవంగా నిప్పులో పడదోసిన కరగదేమో అన్నంతగా కరుడుగట్టిన గడ్డను ప్రయోగశాల ప్రామాణికంగా నీలో నిన్నుని నిరూపణలతో సాక్షీకరించిన ప్రతిఘటించి మతిగతించి నీ మనసు కిటికీ సందులలో నుంచి అమృతాన్ని అనృతమని వాదించే నీ మానసిక దౌర్బల్యాన్ని పాలు పోసి పెంచుతూ నిన్ను ఆశ్రయించిన వాళ్ళను మాత్రం కాళ్ళ కింద నలుపుతూ ఎంతకాలం ఇలా ఎంతో కాలం అలా సాగదని మరణ మృదంగాలు ధ్వనిస్తున్నాయి. చరిత్రపుటలు సాక్ష్యాలు చెబుతున్నాయి.
అక్షర దర్పణాలు పుస్తకాలై నిజం తెలుసుకోమంటున్నాయి. శిథిలాలయాలు శిల్ప దర్శనాలయ్యాయి. బోధ ప్రబోధ గీతాపాత మధుర ధారాధర ఆధారాలై శేష జీవిత శేషాభిశేషాలు వినిపిస్తున్నాయి. ఇదిగో గ్రంథాలయం, చదివే అలవాటు చేసుకో. అక్షరజ్ఞానం మనసుకు అందని, అక్షరం విలువని మనసును తెలుసుకొని క్షమించు. నిన్ను చదువుకోని చెప్పడం ఏంటి? బధిర శ్రవణ వ్యర్థ శంఖ ధ్వని తరంగాల గాలులు నిన్ను సోకడం ఏంటి? అవిశ్రాంత ఆర్భాటాల ఆరాటాల కలతలు నీ ఏకాగ్రతకు కంతలు పొడుస్తుంటే, విధిని విసిగిస్తూ విధి విధేయతను అశ్రద్ధ చేస్తూ అవిధేయ వివిధ విధి విధానాల ఆవరణలో విద్యుక్త ధర్మ నిర్వహణ నిర్వీర్యతలో విధి విధేయతను విద్యుక్త ధర్మాన్ని అశ్రద్ధ చేస్తూ నీవు నీ దుర్నిర్ణయాల దురాదర్శాల దుశ్చేష్టల దుష్ప్రభావం దుర్మార్గంలో సాగుతుంటే నీకు అది ఆహ్లాదకరం. అదే సన్మార్గాలు సదాలోచనలో సదాచరణలో సన్మార్గావలంబనలో నీకు జరిగే మేలు మరచి నీకు తిరిగేది లేకుండా ఉండాలని నీ స్వార్థ బుద్ధి రుజుమార్గంలో సాగి ఉంటే ఎన్నో సమాధులలో ఎందరో అమాయకుల ప్రాణాలు అస్థి అవశేషాలుగా మిగలకుండా ఉండి ఉండేవి. నీ మూర్ఖత మంటల్లో బూడిద కాకుండా ఉండుంటే ఎన్నో జీవితాలలో విలువైన కాలం జన్మ సార్థకత ప్రయోజనాలు వెదజల్లేవి. మానవాళి మహోన్నతమే వెలిగే సాధనలై అసాధ్యాల సాధ్యాలై మానవ శ్రేయస్సు జరిగేది. మనం ఉండే భూమి ఓ గుండ్రటి విమానమని, మనం నిత్య ప్రయాణికులమని, విశ్వాంతరాలలో భూగోళం అణువుతో కూడా కాదని తెలియని నీవు కిందకి చూస్తూ అనంతానికి అంతానికి అందనది ఎత్తులో ఉన్నాను అనుకుంటున్నావు. ఒక్కసారి పైకి చూడు, ఎంత లోతులో ఉన్నావో తెలుస్తుంది. ఆ మతం పీల్చే గాలి, నడిచే నేల, తాగే నీరు మనకొద్దని ఏ మతంతోనూ అనదు. ఒకవేళ అన్న ఏ మతము వినదు. ఆ ఒక్క మాట నీవు కూడా వినవు అనవు. అదే సత్యానికి నిలబడాల్సి వస్తే నీ నీడ కూడా నీది కాదని నీవు ఎవరికి ఆదర్శప్రాయం అవుతున్నావో దర్శించలేని దర్శకుడువై, నీ సంసారం ఛిద్రమై ద్రవదరిద్రమై, నీవో క్రిమివై కీటకమై, అపహాస్యపు నోళ్ల కాళ్ల కింద రేణువు కూడా నిన్ను అసహించుకుంటుంటే, ఆ స్థితిలో ఉన్నా కూడా ఏ గొప్పతనాన్నైనా ఒప్పుకోకపోవడమే నీ గొప్పతనమై, నీ మేధ సామ్రాజ్యంలో విస్తరించిన అహంకార మైకంలో మానవాళి సమస్తం నీ సూచనలే ఆదేశాలుగా స్వీకరిస్తూ శిరసావహిస్తూ తలెత్తి నీ ముందు నిలబడకుండా ఉండాలని తలగొట్టుకుంటున్నావు. పీతల నేతవు కావాలని కలవరబెడుతున్నావు. సాంకేతిక నైపుణ్యాలు, కొత్త ఆవిష్కరణలతో జనజీవన సరణలో విని ఎరుగని మార్పులు తెస్తున్నాయి. అయినా సత్యాధునికతలో తెలుసుకోవాల్సింది ఎంతో నీ రోజుల్లో నేను అను నీలాంటి పేనుల సేనలై, నేను ఏ విషయంలోనైనా, ఏ వస్తువులోనైనా, ఏ చర్యలోనైనా మూలాల్ని చూడగలను, మూలాల్ని చూపించగలను అంటూ ఖేళన మేళన లోలనాలమ్మన గమన విలంబన నైత్య సుంబనలై మేనులు మరుస్తున్నాయి నీవులలో నేను దుర్గుణ నిర్గుణ భీషణ ఘోషణ భాషణ ఘోషణ భ్రమణ వరుణ తర్పణ సమర్పణ వితరణ వివరణ నివారణ నిర్ధారణ అకారణ రణగుణ గుణగణ మరణ స్మరణ తర్పణ సమర్పణలో సుగుణకరణ స్పృహలేక, శ్రవణ సంహరణ అనుసరణ అనుగుణ అనుగ్రహణ ప్రసరణ ప్రచురణ పరిగ్రహణ భ్రమణ ద్రావణ దర్పణ దారుణి సంభాషణలో తిట్టుకుంటూ విషజన అణువణువున కణకణమున విషజన భజన భోజనంలో కొట్టుమిట్టాడుతుండే నీలో నీవును కావనుకుంటూ నీవుకు దూరమైన నీవుని ఎప్పుడు తెలుసుకుంటావో ఏమో నీవు. సూపర్ సార్.
మీ జ్ఞాపక శక్తి, మీ పద సంపద మామూలుగా లేదే. నవ్వే జన హాస్యో భవంతు. నమస్కారం రాంపా గారు, చాలా విషయాలు చెప్పారు, అద్భుతంగా చెప్పారు. మమ్మల్ని ఈ స్టూడియోలో ఒక కొత్త వెలుగు తెచ్చారు మీ హాస్యంతో. చాలా సంతోషం.